ఎక్కడున్నారు? రండి సార్ డ్రైవర్ గారు. ఎక్కడెక్కండి. నా సర్వీస్ లో ఇలాంటి సేవలు డ్రైవర్ గారు వస్తున్నా. ఏమండి అమలాపురం వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది సార్? ఏమండి మ్యాచ్ ని మిస్ అయినా ఫస్ట్ షో టైంకి వెళ్ళిపోతామండి. గురుగారు ఇందాక డెడ్ బాడీ నడుచుకుంటూ వచ్చింది, అది నిజంగా డెడ్ బాడీ అనండి? అది డెడ్ బాడీ కాదండి, నేను డెడ్ బాడీని. అది నా డూప్. మీరు భలే జోకులు వేస్తారండి. నిద్ర వస్తుంది, ఆగి టీ తాగుదామా? ఓకే తాగుదాం. దిగండి. రండి మీరు కూడా వచ్చేయండి. రేయ్ నువ్వు కూడా వచ్చేయ్, టీ తాగుదాం. నేను మేనేజ్ చేస్తాను కదరా, వచ్చేయ్. టీ అదుకోవా, టీ అదుకోవా. మీరే తాగండి సార్, మీరే తాగండి. ఏమి నిద్ర వచ్చేస్తుందండి. అవునండి. అరే ఒక్క సిప్పులో అంతేలా తాగేశారు సార్? నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అంతేనా? ఏమీ లేదండి, సీన్ గారు వచ్చి జాయిన్ అయితే అన్నారు, ఇక్కడే వెయిట్ చేయమన్నారు. సీను గారు వస్తానన్నారా? చెప్పిన పని ఏది చేయరా మీరు? ఇతను ఆ శవాన్ని ఐసులో పెట్టమన్నారా? సరే అమలాపురం వెళ్ళకనే పెట్టండి. అలాగే. అదిగో సీన్ గారు వచ్చారు. ఏమండి అలా పరిగెత్తారంటండి? ఏమండి హలో హలో, అంతా ఓకేనా? డబ్బులు ఓకే సార్. అదేంటి మీరందరూ మూతి గుడ్డలు కట్టుకున్నారు? అసలు సంగతి తెలిస్తే బాడీని తీసుకెళ్ళని అంటాడు. ఏం లేదయ్యా, పొల్యూషన్ కదా. ఇందాక శవం నడిచింది, సూపరు. అది అసలు శవం అంటే నమ్మలేకపోయాను తెలుసా. వ్యాధి ఈడికి సోకిందన్నమాట. అవునన్నా. ఇది మూతికి కొట్టుకో. ఎందుకు? ఫోర్సులు మనకేం పనిచేయవు. రండి శవాన్ని చూద్దరు కానీ రండి. పదా రండి శ్రీని గారు రండి, చూడండి. ఇదిగో ఏంటి వీడు ఆ శవంలాగా పోజు? అదే వండరు. హలో ఏంటి రిలాక్సింగా? వీడికి ఫోర్స్ బాగా ముదిరిపోయింది. శవాన్ని పలకరిస్తున్నాడంటే అంతేగా మరి. కరెక్ట్. అలా గుడ్లప్పగించి నిద్రపోతాయారా? నిన్నే ఇచ్చిన శవంతో మీటింగ్ పెట్టారు సార్. నాకు లేట్ అవుతుంది. అమలాపురంలో శవాన్ని ఎవరు గొప్ప చెప్పాలి? అన్ని నేను చెప్తాగా రా. సరే సార్. ఇదిగో రసీదు. ఏ ఆ కాయ ఏదో ఉన్నాయి. ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారంలే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా చీతి. అది పశువులకు పెట్టే తలగిపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలే. కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే. డబ్బులు ఏమి అయ్యలేడా? లేడండి, పక్కూరు పెళ్లికి వెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే. అంటే తమరు భోంతేరా, తిండి కూడా మానేశారా? అవును అయినా నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా? ఇదేమన్నా కొత్తడా? అవును సార్. సర్లే. బియ్యం బాగున్నాయి. కేజీ ఎంత? అంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి.
8 రూపాయల అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. ఉదప్కా తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వడమ్మా. ఉమ్. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? ఆ పోన్లేండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఏయ్, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డలు పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? ఇదిగోండి సార్, మీరు అడిగిన డబ్బులు. వెరీ గుడ్, మీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా. ఇంకేంటి సంగతులు? సార్, వర్క్ గ్యారంటీగా అవుతుందా సార్? ఏంటయ్యా ఈ గోళ? ఏంటయ్యా శాస్త్రి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే ఇదిగో తీసుకెళ్ళిపోండి. అయ్యో సారీ సార్, వీళ్ళకేం తెలియదు సార్. రైట్, మీరు ఆగండి రా, నేను మాట్లాడుతున్నాగా. సార్, మళ్ళీ ఎప్పుడు రావాలి సార్? వెళ్ళండి అయ్యా, రేపు రండి. నాకు మీతో పని పూర్తి అయిపోయినట్టే. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా అమెరికా వెళ్ళిపోయినట్టే. ఒరే గ్లోబు, ఏంట్రా అంత ఖాళీగా ఉంది? తాత ఇక్కడ ట్రావెల్ ఆఫీస్ ఉండాలి కదా? ఇట్లాంటి ట్రావెల్ ఆఫీసులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అయ్యా. వస్తుంటాయి పోతుంటాయా? అది నీ అబ్బాయికి ట్రావెల్ ఏజెంట్ తెలిసింది చెప్పావు కదరా? అది ఆగరా, నీకు బాగా తెలిసింది చెప్పావు కదరా? నాకేం తెలుసు, ఆ పేపర్ చూసి నిజం అనుకున్నాను. అరే ఫ్లైట్ చూసి సూపర్ సెకండ్ ఉన్నా కదా, ఇప్పుడు మన డబ్బులతో వాడు దొబ్బేశాడు. అయ్యో బాబా, ఏంటందరూ అలా చూస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? ఏ ఎవరు నువ్వు? मैं कहाँ हूँ? तू गुंटूर माया कॉलोनी में हूँ. ஆமா, நான் இங்கே இப்படி வந்திருக்கேன். కారు డిక్కీలో ఇరికే. ఏటా ఖర్చు వెళ్ళముండో? ఎక్కడికి వెళ్ళాం? హౌదు, ನಾನು ఎల్లిదిని. హై బాబోయ్, ఇంతకు మించి భాషలు మాట్లాడాలంటే పీనరసింహ గారు రావాలరా. నాకు తెలిసి దీనికి తెలుగు రాదు, లేదా కన్ఫర్మ్ గా పిచ్చితే ఉంటది. ఈ ఐడియా ఏదో బాగుంది. అది చూద్దాం. తెలుగింటి ఆడపడిచే బ్రదర్, ఏం కావాలో అడుక్కోండి. ఏమంటే మీరు డిక్కీలో హైదరాబాద్ లోనే ఎక్కారా, లేదా సాగర్ లో కానీ సత్యనపల్లిలో కానీ ఎక్కారా? నేను హస్తినాపురం నుండి విమానంలో వెళ్తుంటే టికెట్ లేదని టీసీ దారి మధ్యలో తోసిస్తే డైరెక్ట్ గా ఇడికిలో పడ్డాను. ఏ అలెగ్జాండర్, నాకు ఆకలేస్తుంది. నీ గుర్రాన్ని ఫ్రై చేసి తీసుకురా. అచ్చి బాబోయ్, గుర్రాన్ని ఫ్రై చేయాలా? నా వల్ల కాదు మహాతల్లి. ఐ ఫోన్లే, నాకోసం శాండ్విచ్ అన్న తెచ్చావు. చేసింది ఇది నిజంగా పిచ్చుతారా? అర్జెంట్ గా పొడి చుట్టూ ఇంజెక్షన్ చేయించుకోవాలి. తప్పండి. కారుని తీసుకెళ్లి డిస్పోజ్ చేయండి.